హాయ్, నా పేరు ఆదిత్య సౌరి, జుబా ఫిట్నెస్ ఓనర్. చాలామంది వెయిట్ తగ్గాలనో లేకపోతే స్టమక్ తగ్గాలనో స్ట్రెంత్ ట్రైనింగ్ వదిలేసి ఎక్సెస్ ఆఫ్ కార్డియో ట్రైనింగ్ మీద ఫోకస్ చేస్తారు. ఎగ్జాంపుల్కి ఎక్కువగా రన్నింగ్ చేయడమో లేకపోతే వాకింగ్ చేయడమో ఇలాంటి ఎక్సెస్ ఆఫ్ కార్డియో ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎక్సెస్ ఆఫ్ కార్డియో చేయడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్సెస్ ఆఫ్ కార్డియో చేయడం వల్ల మనకి మజిల్ లాస్ అన్నది జరుగుతుంది. సో మజిల్ లాస్ ఎప్పుడైతే జరిగిందో మన స్కిన్ సాఫ్ట్గా మెత్తగా స్కిన్నీ ఫ్యాట్తో ఉంటుంది. మన మజిల్ ఎప్పుడైతే లాస్ అవుతామో మన క్యాలరీస్ అన్నది రెస్ట్ పొజిషన్లోకి వచ్చేస్తాయి. దీనివల్ల వెయిట్ లాస్ అన్నది లాంగ్ టర్మ్లో తగ్గడం ఆగిపోతుంది. ఇంకొక డ్రాబ్యాక్ వచ్చేసరికి బెల్లీ ఫ్యాట్ అన్నది స్టక్ అయిపోతుంది. సో తగ్గదు. ఎందుకంటే మన ఎక్సెస్ ఆఫ్ కార్డియో ఎప్పుడైతే చేస్తామో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల బెల్లీ ఫ్యాట్ అన్నది తగ్గదు. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ వచ్చేసరికి మన మజిల్ లాస్ ఎప్పుడైతే జరుగుతుందో మన జాయింట్స్కి సపోర్ట్ ఉండదు. సో దీనివల్ల మనకి నీ పెయిన్స్, హిప్ పెయిన్, బ్యాక్ పెయిన్ లాంటి మైనర్ ఇంజరీస్ జరుగుతూ ఉంటాయి. సో ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నారో లేకపోతే స్టమక్ తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు కార్డియో ట్రైనింగ్తో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేస్తూ ఉండండి.